హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: అరిస్టాటిల్, పావ్లో, ఎరిక్సన్, స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పావ్లో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్స్: సన్నగా, విశ్వాసం, బరువు, లింగం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మిశ్రమ గ్రంథి. ఆప్షన్స్: పీయూష గ్రంథి, అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, క్లోమం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. ఆప్షన్స్: పాఠశాల పనితీరు పర్యవేక్షించడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దేని గురించి చర్చిస్తుంది? ఆప్షన్స్: అభ్యసనం మరియు జ్ఞానం, మూల్యాంకనం, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసనం మరియు జ్ఞానం గురించి చర్చిస్తుంది అధ్యాయం 2లో. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కులలో ఆడుకునే హక్కు దేనిలో భాగం? ఆప్షన్స్: అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కులో ఆడుకునే హక్కు ఒక భాగం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: విలియమ్సన్, డార్లీ, ఎఫ్సి థార్, కార్ల్ రోజెస్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కార్ల్ రోజెస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆప్షన్స్: సహభాగి, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిర్దేశిత నాయకత్వంలో. నెక్స్ట్ క్వశ్చన్, చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవడం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: తదాత్మీకరణం, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రతిగమనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆప్షన్స్: స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, సమూహచరం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పరతంత్రచరం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు. ఆప్షన్స్: 1 సంవత్సరం లోపు, 2 సంవత్సరాలు, 3 నుంచి 4 సంవత్సరాలు, 1 నుంచి 2 సంవత్సరాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 3 నుంచి 4 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శిశు కేంద్ర పద్ధతి. ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి, శిశు కేంద్ర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎథిటోసిస్ దేనికి చెందినది? ఆప్షన్స్: దృష్టిలోపం, ఏకాగ్రత లోపం, అభ్యసన వైకల్యం, మస్తిష్క పక్షవాతం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మస్తిష్క పక్షవాతం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్:
నమ్మకం, అపనమ్మకం, చొరవ, తప్పు చేశానన్న భావన, శ్రమించడం, న్యూనత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నమ్మకం, అపనమ్మకం. సో ఇవ్వండి సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూసాం కదా. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి.